బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. వెల్కమ్ టు సినీ వరుణ్. ఇవాళ పెద్ద మూవీ చూశాను, డైరెక్టెడ్ బై బుచ్చిబాబు సనా. ఈ మూవీకి మేజర్ హైలైట్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్. నాకు పర్సనల్గా ఒక 2-3 సీన్స్ చాలా బాగా నచ్చాయి. లైక్ హాస్పిటల్ సీన్, ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ శివన్న అండ్ రామ్ చరణ్ గారి మధ్యలో వచ్చే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అసలు పెద్ది అనే క్యారెక్టర్ ఒక స్పోర్ట్ నుంచి ఇంకో స్పోర్ట్కి ఎందుకు షిఫ్ట్ అయ్యాడు, ఎలా షిఫ్ట్ అయ్యాడు అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ రెహమాన్ గారి మ్యూజిక్ ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. ట్రైలర్ టీజర్లో వచ్చిన మ్యూజిక్కి కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ మూవీలో మాత్రం మ్యూజిక్ చాలా బాగుంటుంది. అండ్ రత్నవల్లి గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఆ కుస్తీ సీన్స్ చాలా న్యాచురల్గా వచ్చాయి. అండ్ కమింగ్ టు నెగిటివ్స్, ఈ మూవీకి మేజర్ మైనస్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడమే. పెద్ద మూవీ కంప్లీట్గా డ్రామా బేస్ తీసుంటే ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండేది, కానీ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల మూవీ ఫ్లో అనేది బ్రేక్ అయినట్టు అనిపించింది. పర్టికులర్గా జాన్వీ కపూర్ అండ్ రామ్ చరణ్ గారి మధ్యలో వచ్చే సీన్స్ కంప్లీట్గా యూజ్లెస్. అసలు ఆ సీన్స్ వల్ల మూవీకి అంత యూజ్ ఏ ఉండదు అండ్ అంత ప్రాపర్గా వర్కౌట్ అవ్వవు. అండ్ మేబీ ట్రైలర్ అండ్ టీజర్స్లో ఎక్కువ ఫుటేజ్ చూసినందుకు ఏమో ఫస్ట్ హాఫ్లో అంత హై ఫీల్ రాదు ఆ సీన్స్కి, ఆ సాంగ్స్కి. నెక్స్ట్ క్లైమాక్స్. మీరు క్లైమాక్స్ ఒక ఎమోషనల్ పాయింట్ రాసుకున్నారు, కానీ అది ప్రాపర్గా రీచ్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే జస్ట్ ఆ పాయింట్ చెప్పడానికే మూవీని ఫాస్ట్గా తీసుకెళ్ళినట్టు అనిపించింది. సో అది అంత ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. అండ్ ఓవరాల్గా మూవీ బాగుంది, కానీ ఇంకా బాగా తీసుంటే ప్రాపర్ ఇంపాక్ట్ ఉండేది. అండ్ దట్స్ ఇట్. ఫాలో ఫర్ మోర్ రివ్యూస్. డూ ఫాలో సినివర్.